దళపతి విజయ్ సినిమా స్టామినా ఏమిటో అందరికీ తెలుసు. 20 ఏళ్ల వయసులోనే ఇండస్ట్రీకి వచ్చి గత 3 దశాబ్దాలకు పైగా తన సూపర్ స్టార్డంతో వెండితెర మీద ఆరాధ్య కథానాయకుడయ్యాడు. అయితే విజయ్ తొలిసారి రాజకీయ తెరపైకి వచ్చారు. ఆయన సినీ గ్లామర్, రాజకీయ గ్రామర్ కలిసి తమిళనాడులో మ్యాజిక్ క్రియేట్ చేస్తుందా అనే చర్చ సాగుతోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత తొలిసారిగా తమిళనాడులో పోలింగ్ ఈ స్థాయిలో జరగలేదని కేంద్ర ఎన్నికల సంఘం నివేదికలు చెబుతున్నాయి. ఏకంగా 85% పైన పోలింగ్ శాతం దాటింది. ఇంత భారీ పోలింగ్ ఎవరి జాతకాలు తారుమారు చేస్తాయో అన్న చర్చ సాగుతుంది. అదే సమయంలో ఎక్కువగా కొత్త ఓటర్లు యూత్ పోలింగ్ బూత్ల వద్ద సందడి చేయడంతో ఇదంతా విజయ్ మానియా అనే కూడా విశ్లేషణలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే టీవీకే అధినేత విజయ్ తాను పోటీ చేసిన 2 సీట్లలో భారీ ఆధిక్యంతో గెలుస్తారని కూడా అప్పుడే ప్రచారం మొదలైపోయింది. దానికి కారణం ఈ 2 సీట్లలో అత్యధిక శాతం పోలింగ్ నమోదు కావడమే. విజయ్ చెన్నైలోని పెరంబూర్, తిరుచుపల్లి తూర్పు నియోజకవర్గాల్లో పోటీ చేశారు. ఈ 2 సీట్లు కూడా డీఎంకేకి బలమైన స్థావరాలుగా ఉన్నాయి. అదే సమయంలో అన్నా డీఎంకేకి మంచి పట్టున్న సీట్లు ఇవి. మరి సాంప్రదాయ ఓటర్లు ఎప్పుడు తాము మొదటి నుంచి అభిమానించే పార్టీలకి ఓటు వేస్తారు. అయితే ఈసారి ఆ ఓటింగ్ని విజయ్ తన వైపు తిప్పుకున్నారా అన్న చర్చ కూడా సాగుతుంది. అదే సమయంలో కొత్తగా వచ్చిన ఓటర్లు, యువ ఓటర్లను ఆయన పెద్ద ఎత్తున ఆకట్టుకున్నారని కూడా విశ్లేషణలు చెబుతున్నాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత చూస్తే ఈ 2 సీట్లలో రికార్డు స్థాయిలో పోలింగ్ నమోదైంది. దాంతో ఈ పోలింగ్ అంతా విజయ్ కోసమే అని విశ్లేషణలు ఉన్నాయి. ఎటు చూసినా పెద్ద ఎత్తున యువ ఓటర్లు బారులు తీరి పోలింగ్ కేంద్రాల వద్ద నిలబడటం, అలాగే మధ్యతరగతి వర్గాల వారు కూడా మండుటెండలో ఓటింగ్ కోసం క్యూలలో వేచి ఉండటం, ఇవన్నీ కొత్తదనం రాజకీయాన్ని కోరుకుంటున్న సంకేతాలని అంటున్నారు విశ్లేషకులు. దీంతో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే టీవీకే అధినేత విజయ్ భారీ మెజారిటీతో ఈ 2 సీట్లను గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతారని అంటున్నారు. ఇక విజయ్ పోటీ చేసిన సీట్లు కావడంతో ఈ 2 సీట్ల మీద తమిళనాడు వ్యాప్తంగా పెద్ద చర్చ సాగుతుంది. అంతేకాదు ఫోకస్ అంతా ఆ వైపే ఉంది. అధికార డీఎంకే, ప్రతిపక్ష అన్నా డీఎంకే కూడా ఈ సీట్ల మీద గురిపెట్టారు. ఈ క్రమంలో విజయ్ పోటీ చేసిన ఈ సీట్లలో అమాంతం పోలింగ్ శాతం పెరగడంతో ఇదంతా విజయ్ మీద ఉన్న సినీ అభిమానాన్ని ఓట్ల రూపంలో కురిపించారు అని అంటున్నారు. ఇక పెరంబూర్లో చూస్తే కనుక 89.12%, తిరుచిరపల్లి తూర్పు నియోజకవర్గంలో 81.51% పోలింగ్ జరిగింది. ఇది ఇంతకు ముందు ఎన్నడూ జరగని పోలింగ్. దాంతో విజయ్ 2 చోట్ల గెలిచి ఎమ్మెల్యే కావడం ఖాయమని అంతటా వినిపిస్తున్న మాట. ఇక 2 చోట్ల చూస్తే ఎక్కువ మంది కొత్త ఓటర్లు తమ పేర్లను ఓటు కోసం నమోదు చేసుకున్నారు. అంతేకాదు చాలామంది యువ ఓటర్లు అయితే ఏకంగా విజయ్ టీవీకే పార్టీ రంగుల దుస్తులను ధరించి పోలింగ్ బూత్లకు వచ్చి తమ అభిమానాన్ని, తాము ఎవరికి ఓటు వేస్తున్నామనేది చాటుకున్నారు. అదేవిధంగా చాలామంది వేరే రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేస్తూ కూడా నానా ప్రయాసలు పడి మరీ విజయ్ కోసం ఓటు వేసేందుకు ఈ నియోజకవర్గాలకు చేరుకున్నారని ప్రచారం సాగింది. ఇక ఒక యువత అయితే వీడియో సోషల్ మీడియాలో పెట్టి మరీ విజయ్కి సారీ చెప్పడం సంచలనం రేపుతోంది. తాను సమయానికి బస్సులో రాలేకపోయానని, విజయ్కి ఓటు వేసే ఛాన్స్ మిస్ అయ్యాను అని ఆమె ఏడుస్తూ పెట్టిన వీడియో బయట చూస్తే తమిళనాడులో ప్రధానమైన యూత్ ఏవైపు ఉందో అర్థమవుతుందంటున్నారు. ఇక విజయ్ అంటే తమిళనాడులో జనాలకు గొప్ప క్రేజ్. ఆయన కొత్త సినిమా రిలీజ్ రోజు థియేటర్లో జాతరను తలపించేవి. అలాంటిది ఆయన పార్టీ పెట్టి జనం ముందుకు వస్తే ఇక జనాలు ఊరుకుంటారా అని అంటున్నారు. దాంతో పోలింగ్ బూత్లే కిటకిటలాడాయని అంటున్నారు. విజయ్ టీవీకే కొత్త పార్టీ అయినప్పటికీ యువత, మధ్యతరగతి, కార్మిక వర్గాలు న్యూట్రల్ ఓటర్లను పెద్ద ఎత్తున ఆకట్టున్నారని, దాంతో వారే ఆయనకి బలమైన ఓటు బ్యాంక్గా నిలబడ్డారని అన్నారు. ఇక అదే పరిస్థితి మిగిలిన నియోజకవర్గాల్లో ఉంది. దాంతో ఈసారి ఎన్నికల్లో విజయ్ ప్రభావం ఖచ్చితంగా ఉంటుందని, ఆయన కింగ్ అవుతారని లేక కింగ్ మేకర్ అవుతారా అని చర్చ అయితే ఈ భారీ పోలింగ్ తర్వాత తమిళనాడు అంతటా ఏర్పడిందని అంటున్నారు విశ్లేషకులు.